వైద్య క్లారియన్స్. అది 2011 సంవత్సరం కాకినాడ మాధవ నగర్లోని డాక్టర్ రఘువీర్ క్లినిక్. నెక్స్ట్ వాడున్నారు ఓడు లేడు, ఎవడు లేడా? ఏంటి నా ఊపి ఎంత దరిద్రంగా తయారైంది. ఒక్కడంటే ఒక్కడు కూడా రావట్లేదు. ఏం చెప్పను కూడా ఓపి అసలు బాగాలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా రావట్లేదు. నా ఓపిని ఎవరు దుబ్బేస్తున్నట్టు అనిపిస్తుంది. గుండెల్లో తెలియని పగ ఎవరినైనా చంపేయాలని కసిగా ఉంది కూడా. ఎవడు నా ఓపిని దుబ్బేస్తుంది? ఎవడు? సమాధానం కావాలి కూడా. ఈ కోణాలెక్కడ సమాధానం లేని ప్రశ్న లేదు. రఘు మొదటి శిక్షకుడి ఇది గత జన్మ చరిత్ర. రఘువే చంపే ఇదేమన్నా విఠలాచార్య సినిమా అవురా? గత జన్మ గుర్రాల రెక్కల గుర్రాలు. ఈ గత జన్మలు ఏంటిరా భయ్ అన్న? గిడైతే నేను బిల్కుల్ ఫాల్తుగా చేస్తున్నాడు. ఇదేందమ్మా ఇది దశాబ్దాలుగా రాయబడిన అప్పటి చెప్పేవా? అప్పటి చీ కూతురు గురువింద గుర్తుపట్టావా? రఘువే గూగుల్లో మళ్ళీ సెర్చ్ చేద్దాం. గురువేంద్ర కోసం పిచ్చెక్కి చచ్చే తొక్కుడు పిల్లాలి నువ్వు. దగ్గర మ్యాటర్ లేదు, కోరుకుందంటవా? నీలాగే చీకి దగ్గర రెండో ఇష్టం ఉండేవాడు. వాడే పైనాగి పోగొట్టుకున్న దాని ఎన్ని చూసి మీ వైటల్స్ పసిగడతాయి. మీరు ఎదురైనప్పుడు మీ పల్స్ రెగ్యులర్ అవుతుంది. బ్రెడీకార్డియాలో ఉండే మీ హార్ట్ టెకికార్డియాలోకి పోతుంది. నార్మల్ బ్రీతింగ్ కాస్త గ్రేడ్ 4 బ్రెత్లెస్నెస్ అవుతుంది. నీ హైపర్థర్మియాకి నువ్వే మాడిన సరిపోతా. వాడు డాక్టర్లో కాదురా, డేంజర్ బాక్స్ మీద ఉండే కపాలంలో కనిపిస్తాడు. ఇలా ఎవరైతే కనిపిస్తాడో వాడే పైరాగి, వాడే పైరాగి, వాడే పైరాగి. చెప్పండి రఘువీర్ శరీరంలో మొదలైన చూస్తుంటే టెంపరేచర్ పెరుగు కనిపిస్తున్నాడు అన్న గడేదో నేను అవులాగానే మళ్ళీ అయితే ఏ కాదు ఫ్లాష్ బ్యాక్ లో పోదాం. పెయ్యం 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 అదే మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం ప్రదేశం. అలాగే బేకార్గా కానీ ఆ ఊర్లో బైరాగి అనే డాక్టర్ ఉన్నాడు. అయితే వాడేమన్నా తోపా? వాడు అలాంటి డాక్టర్ కాదు బేకార్గా. ఓ భగవాన్ హైక్య వాడు కూడా చెప్తాను ఇక్కడ హాస్పిటల్ కట్ చేసేది. ధన్వంతరి వంశంలో పుట్టిన డాక్టర్ అతను.
ఆ వంశంలో పుట్టిన డాక్టర్లందరూ గంట చదివింది ఆషామాషి కాలేజీలో కాదు, చూస్తూనే ఉంటాయి. ఇంకో 6 నెలల్లో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి వాడి ఓపీ కన్నా మన ఓపీని ఎక్కువ నిరూపిస్తా. నువ్వు చెప్పిన పెట్ట కదా బోట్టి కట్టు కదా అని ప్రూవ్ చేస్తా. మీకు వైద్యుల మీ తర్వాత ఈ హాస్పిటల్కి చీఫ్ గా ఎవరున్నారో తేవాలి. అందులో సందేహం ఉంది. మన చీఫ్ గారి గురువుని ఉంటుంది. చీఫ్ గారు, మీ అమ్మాయి ఒక సాధారణ MBBS డాక్టర్. కేవలం ఈ పేషెంట్ చూడడానికి ఖచ్చితంగా చూస్తుంది. మరి ఇంత పెద్ద హాస్పిటల్ని ఎలా రన్ చేస్తుంది? పైగా బేకార్గా తన స్టాఫ్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకున్నాడు. బేకార్ ఖాన్ ఎవరు సార్? బేకార్ ఖాన్ బేకార్గాడ్ల అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీలు చేసేసారు. MBBS, MD, BM, MS, MCH, FRCS లండన్, IAS, IPS, MSc, BSc, SSc ఏ డిగ్రీ వాళ్ళు కూడా డిగ్రీ చేస్తాడు. మరి అలాంటి బేకార్గా నుంచి మన హాస్పిటల్ని రక్షించుకోవాలంటే ఈ హాస్పిటల్కి చీఫ్ గా స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలి. అది మిస్టర్ బైరాగా ఈ తొక్కుడు వెళ్ళ ఇప్పుడే మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా ఈ కేసు డయాగ్నోస్ చేస్తారో వాళ్ళే ఈ హాస్పిటల్ చీఫ్ గా ఉంటారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ పోటీకి నేను ఒప్పుకుంటాను, కానీ ఓడిపోయిన వారిని ఆసుపత్రి వదిలి వెళ్ళిపోవాలి. అమ్మా గురువిందా, గురువేంద్ర హాస్పిటల్ నుంచి పంపించి నువ్వు వాడు ఒకే ఓకేలో కదా ఇంకో నాకు నువ్వు చెప్పిన కదంతా ఒట్టి సొల్లని నిరూపిస్తా. ఏ పైరాగి ఈ హాస్పిటల్ వాడిని చీఫింగ్ చేస్తానని మాట ఇచ్చాను. ఆ అమ్మాయిని ఈ హాస్పిటల్ వాడికి వదిలేసి నా దగ్గర అసిస్టెంట్ గా చేరు. నెలకు 10,000 పడేస్తా. నీకు మాటిస్తున్నా బేకార్ ఖాన్, ఆ తొక్కుడు పిల్లలు నాకు అప్పగించు. నీ పేషెంట్స్ కి కాదు, నీకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా. ఏ పైరాగి నువ్వు నిజంగా స్టడ్ అయితే నీకు బాగా సబ్జెక్ట్ ఉంటే నా హాస్పిటల్ నుంచి 100 మంది పేషెంట్స్ పంపిస్తా. గంటలో డయాగ్నోస్ పెట్టి పంపించు. ఈ హాస్పిటల్ అమ్మాయిని నీకే వదిలి వెళ్ళిపోతా. ఎవరు డయాగ్నోస్ చేయలేని కేసుని ఎన్నుకొని మరి పంపు బేకార్ ఖాన్. వాళ్ళని చూస్తేనే నీలో సగం సబ్జెక్ట్ మర్చిపోతావురా. ఎక్కువ తక్కువగా చూసుకో. అందులో ఒకరు మిగిలిన నువ్వు ఓడిపోయినట్టే. ఒక్కొక్కరిని కాదు బేకార్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు. ఆపరా నీ సొల్లు. నీ పొగను డయాగ్నోసిస్ లో చూపించు. ICU మే పేషెంట్. Metabolic acidosis, cranial fracture, 22, supracondylar fracture, acute pancreatitis, 42, liver failure, brain failure, injury, 55, hypertension, 97,
పాసింగ్ పల్స్ 7 కూడా ఉంది. దాని పేరే కలబంద. ఇప్పుడు